మీ బాధలు, మీ సమస్యలు, మీ ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, సమస్యలు సమస్తం తెలుసు నాకు. తప్పకుండా వాటి నుంచి నేను విడిపిస్తాను. దాని గురించి నువ్వు కలత చెందాల్సిన అవసరంలా. అసలు లెక్క చేయొద్దు. ఈరోజు నా పిల్లలు నశించిపోతున్నారు. నేను ఆశించిన వాళ్ళు ఢిల్లీలో వాళ్ళు తలబెట్టి నిద్రపోతున్నారు. కనీసం మీరన్నా చైతన్యవంతులు గండని దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. ఇంతమందిగా ఇక్కడ ఉన్నారు. మీలో కొందరైనా చైతన్యవంతులు కండి. మీలో కొందరైనా మండుచున్న పొదవలే తయారు కండి. మీలో కొందరైనా లోకాన్ని శాసించేవారు కండి. లోకానికి దేవుని మాటలు కాదు, దేవుని శక్తిని చూపించేవారు కండి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ కళ్ళ ముందు ఎంతోమంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకున్నది కనపట్లేదా? ఎంత దారుణంగా లైవ్ పెట్టి చేస్తున్నారండి. లైవ్ పెట్టి ఫ్యాన్కి తాడేసుకొని లైవ్ పెట్టి వాటి మెడకేసుకొని వెళ్ళాడుతున్నాడు. లైవ్ పెట్టి ఒకడు వాహనం కింద పడ్డాడు. ఒకడు రోడ్డు పక్కన నిలబడి, మీరు వీడియోస్ వచ్చినాయి చూడండి, రోడ్డు పక్కన నిలబడి వచ్చే లారీ కరెక్ట్గా తన ఎదురుకు వచ్చింది దాకా ఉండి కరెక్ట్గా లారీ తన ఎదురుకు రాగానే 2 టైర్ల మధ్యలోకి దూకాడు. చిన్న చిన్న బ్రతుకులు, చిన్న చిన్న ప్రాయాలు చితికిపోతున్నాయి. ఈరోజు చాలామంది యవనస్తులైన బిడ్డలు డ్రగ్స్కి బానిసలు అయిపోయారు. విచ్చలవిడి వ్యభిచార పాపం, సినిమాల ప్రేరణ. కానీ ఆనాడు ఫిన్ని దినాల్లో సినిమా హాళ్ళు మూతపడ్డాయి, ఉజ్జీవం రగిలింది. ఈరోజు పెద్ద పెద్ద ఆర్భాటాలు, హడావుళ్ళు జరుగుతున్నాయి, కానీ నిజమైన ఒరిజినల్ ఉజ్జీవం ఇంకా కనబడట్లేదు. ఇక ముందు కనబడిద్దో లేదో కూడా ప్రశ్నార్థకమే. కొందరైనా ఈ మాటలు తీవ్రంగా తీసుకుని రోషం కలిగిన మండే ఫిన్నీలు లెగిస్తే కానీ ఆ రోజులు మళ్ళా చూడలేం. డేవిడ్ బ్రైనార్డు లెగిస్తే కానీ ఆ దినాలు చూడలేం. డిఎల్ మూడీలు లెగిస్తే కానీ ఆ దినాలు చూడలేం. లేవాలి, భక్తులు లేవాలి, దేవదాసులు లేవాలి, ఏసన్నలు లేవాలి, భక్త సింగులు లేవాలి, సాధు సుందర్ సింగులు లేవాలి, దానియేలులు లేవాలి, జోలు లేవాలి. అప్పుడే ఈ దారుణాలు ఆగుతాయి. అప్పుడే యవన హృదయాలు దేవుని వైపు ఆకర్షింపబడతాయి. అప్పుడే జీవితాలు క్రీస్తు కొరకు పట్టబడతాయి. బిడ్డలారా, నీ స్వార్థం కోసం నీ గురించి ఆలోచించొద్దు. ఒక్కసారి నువ్వు దేవుని బిడ్డగా లోకం వైపు చూడు. గుండెలు బాదుకోవాలనిపించట్లేదా? సువార్త చెప్పనిస్తున్నారా? సువార్త చెప్పనిస్తున్నారా? ఆరాధన చేయనిస్తున్నారా? ఎట్లా సాధ్యమవుతుంది? ఏది దేవుని శక్తి? ఏది దేవుని శక్తి? వాళ్ళని తాకింది ఏది? వాళ్ళ గుండెల్లో భయం పుట్టించింది ఏదే? అమ్మో, సువార్తను అడ్డుకున్నందుకు నాకు ఈ గతి పట్టింది, అమ్మో దేవాలయం కూల్చినందుకు నాకు ఈ గతి పట్టిందని దేవుని కదలికలు ఎవడు గుర్తించాడు? అవి జరగాలి అంటే ఖచ్చితంగా మనం మళ్ళీ అభిషేకం పొందాలి. దానికి ప్రత్యేకంగా మనం టైం కేటాయించాలి. ప్రత్యేకంగా దేవుని ముందు కూర్చోవాలి. నా సహోదరులను మండించు, అంతకంటే ముందు నన్ను మండించు, నీ కొరకు నన్ను వెలిగించమని. ప్రత్యేకంగా దేవుని పాదాలు పట్టుకోవాలి బిడ్డలారా. చాలా విషయాలు చెప్పాలని